నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు అగమ్య గోచరమైనటువంటి స్థితిలో ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఒక చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో. దాదాపుగా 14 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఉన్నటువంటి క్యాడర్ వారి యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చాలా ఇక్కడ క్లియర్గా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఫ్యాన్ పార్టీలో నేతలు వారితో, అంటే పక్కవారితో, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఒక చర్చ జరుగుతుంది. అసలు వైఎస్ఆర్సీపీలో ఉండాలా, బయటకు పోవాలా? దానికి ముఖ్యమైనటువంటి కారణాలు కూడా చాలా ఉన్నాయి. 2019లో దాదాపుగా తిరుగులేని విజయాన్ని సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి క్రమంలో తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్కటిగా చూస్తుంటే చాలా ఆసక్తి, ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. నాయకుడు బయటికి రావట్లా. ఆయన ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో కేడర్కి ఒక పిలుపునిచ్చారు. మనం ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలు ఆశించినటువంటి రీతిలో జరగడం లేదు. దానికి సంబంధించి మనం పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలి. ఇది ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట. అయితే మరి అది జరుగుతుందా? కూటమి నేతలను కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను ప్రశ్నించేటువంటి స్థాయిలో ఉన్నారా అంటే లేరు అనే చెప్పాలి. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు. ప్రధానంగా 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్ హయాంలో జరిగినటువంటి ఏవైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా వెలికి తీసేటువంటి పనిలో కూటమి ప్రభుత్వం ఉంది, బిజీగా. దీనిలో భాగంగానే కొంతమంది అరెస్ట్ అయ్యారు, మరికొంతమందిపై కేసులు నమోదు చేశారు, కొంతమంది జైలుకి వెళ్ళారు. ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలని ఒక పక్కన 4 గోడల మధ్య చర్చించుకుంటున్నటువంటి ఫ్యాన్ పార్టీ నేతలు బయటికి ఎందుకు రావడం లేదు? ఇది కీలకమైనటువంటి ప్రశ్న. సరే, ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని చూసాం. మరి రెట్టింపు ఉత్సాహంతో మనం ముందుకు అడుగులు వేయాలి. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాలి. ఒక పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ, మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం 2019 ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒకే ఒక్క స్థానానికి మాత్రం పరిమితం కావాల్సి వచ్చింది. అయినా సరే వారి యొక్క పోరాటాన్ని కానీ ఉద్యమాన్ని కానీ ఎక్కడ కూడా ఆపల, అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటువంటి సందర్భంలో 2024 ఎన్నికల్లో జనసేన ఎలాంటి ఫలితాలు సాధించిందో మనకు తెలుసు. ఇది కూడా ఒక చర్చగా మారిందండి. మనం ఇలాంటి సమయంలో మనోనిబ్బరంతో, మనోధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి. దానికి సంబంధించి రకరకాల కార్యక్రమాలు చేయాలి, నిరసనలు చేయాలి, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి. దాని ద్వారా ప్రజలకు మరింత చేరువవుతాం, దగ్గరవుతాం అనేది కామన్గా పొలిటికల్ సర్కిల్లో కానీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కాదు, రాజకీయ పార్టీ నినాదమే ఆ విధంగా ఉంటుంది. మరి వైఎస్ఆర్సీపీ ఎందుకు ఆ విధంగా చేయలేకపోతుంది? ఒక పక్కన ఫీజు 4 అని, లేకపోతే విద్యుత్ ఛార్జీలు అంశానికి సంబంధించి కానీ, ఇక రకరకాల విషయాల్లో ఆందోళన చేయడానికి సమాయత్తమైనటువంటి కేడర్ కేవలం వారి నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. ఎక్కడా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసినటువంటి సందర్భాలైతే తక్కువ. అసలు పార్టీలో ఉన్నటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ లీడర్స్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలా. నేను ప్రజలతో ఉంటా, కార్యకర్తలతో మమేకం అవుతా, ప్రజల సమస్యలపై నేను నినదిస్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటకు రావడం లేదు? ఆయనకి ఏమైంది? సంక్రాంతి తర్వాత నేను నిత్యం ప్రజల్లోనే ఉంటా, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో నేను పర్యటిస్తా, అక్కడే బస చేస్తా, అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను నేను వివరంగా తెలుసుకొని ప్రభుత్వంపై పరిష్కార దిశగా ఒత్తిడి తీసుకొస్తాను అని చెప్పినటువంటి మరి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. పార్టీలో ఉన్నటువంటి వారికి, కార్యకర్తలకు కానీ కేడర్కి కానీ ఒక భరోసా ఇవ్వాలి. భరోసా ఇస్తున్నారా అంటే లేదు. ఇప్పుడు ఈ ఫ్యాన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మనం ఏం చేయాలి, మన భవిష్యత్తు ఏంటి? ఎవరికైనా పొలిటికల్ కెరీర్ అనేది ఇంపార్టెంట్. ఆ యొక్క పరిస్థితులను
బేరీజు వేసుకొని వారి యొక్క పొలిటికల్ కెరీర్ అనేది నడిపించుకుంటారు. రాజకీయ నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టినటువంటి ఏ వ్యక్తి అయినా వారి యొక్క వ్యక్తిగత జీవితం కూడా ఇంపార్టెంట్, రాజకీయ జీవితం కూడా ఇంపార్టెంట్. ఇలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం వైఎస్ఆర్సీపీలో ఉండటం వేస్ట్. ఏదో ఒక పార్టీ చూసుకోవాలి, లేదంటే ఇంకా పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పాలి. ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుందండి. కొంతమందిని మా ప్రతినిధులు, మా టీం సభ్యులు నెంబర్ 1 న్యూస్ తరపున మాట్లాడినప్పుడు అంటే ఆఫ్ ది రికార్డ్ ఎందుకు వచ్చిన గోల ఇది, మాకు అవసరమా ఈ రాజకీయాలు, ఈ పార్టీలో ఉండటం అవసరమా అన్న ఆలోచనని వ్యక్తపరుస్తున్నారట. జరుగుతున్నటువంటి తీరు కూడా అలాగే ఉంది. ఎక్కడా కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా జరగట్లా. దానికి కారణాలు ఉన్నాయి. అనేక రకాల కేసులు, ఆయనే వ్యక్తిగతంగా ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అలాగే ఆయనతో ఉన్నటువంటి వారు అన్న అని సంబోధిస్తూ, తమ్ముడు అని సంబోధిస్తూ, నీ వెనుక మేమున్నాం అని షాడో లీడర్లుగా అనుకున్నటువంటి పిలువబడినటువంటి వారు ఈ రోజున పరిస్థితి ఏంటో మనకు తెలుసు. వారి దారి వారు చూసుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో ఉన్నటువంటి క్యాడర్కైనా ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డిపై ఉంది. కానీ అది చేయలేకపోతున్నారు. అంటే త్వరలో పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. దీనికి సంబంధించి ఏం చేయాలి, మనం ఎలా మూవ్ అవ్వాలి, ఏదో ఒకటి చూసుకోవటం లేదా రాజకీయాలకి స్వస్తి పలకడం, ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. పొలిటికల్ సర్కిల్లో కూడా ఇదే రకమైనటువంటి భావన, చర్చ. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన బయటికి రావట్లేదు, బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో ఆయన ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం కావాలి, ప్రజలకు చేరువవ్వాలనే ఆలోచనను జగన్మోహన్ రెడ్డి ఎందుకు అతను మదిలో తెచ్చుకోలేకపోతున్నారు, ఆ విధంగా ఎందుకు ప్లాన్ చేయలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ బిగ్ క్వశ్చన్గా మారిపోయింది. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుంది, ఏ పార్టీలో, ముఖ్యంగా ఏ పార్టీ కాదు, ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల పరిస్థితి బాగానే ఉంది ఏపీలో. జనసేన పుణ్యమ అంటూ భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు రావటం, ఒక మంత్రి పదవి రావటం, ఇవన్నీ జరిగాయి. లేకపోతే వ్యక్తిగతంగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా, కనీసం డిపాజిట్ కూడా దక్కేది కాదు భారతీయ జనతా పార్టీకి. ఆ రకమైనటువంటి క్యాడర్ ఉంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి. ఇలాంటి సందర్భంలో మరి ఉన్నటువంటి ఒక పెద్ద రాజకీయ శక్తిగా, వ్యవస్థగా మేము మారం అని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ ఎందుకు ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడుతుంది, విఫలం చెందుతుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీలో ఏ క్షణాన్న ఏం జరుగుతుంది, ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారు, ఎవరిపై ఎలాంటి కేసులు ఎప్పుడు నమోదవుతాయి తెలియనటువంటి పరిస్థితి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.